ఒక వ్యక్తి యొక్క ఘనత తనకున్న డబ్బు మీద ఆధారపడి లేదు, నీ ఆత్మీయత మీద ఆధారపడి ఉంది, నీ విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది. ఇంకా మనం మూలపాఠాల్లోనే ఉన్నాం, శరీర సంబంధులుగానే జీవిస్తూ ఉన్నాం. ఈ శరీర సంబంధులుగా జీవిస్తూ వలన దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్నటువంటి ఆధ్యాత్మికమైన అద్భుతమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించలేడు. లోకస్తుల్లాగానే ఉంటున్నాం. దేవుని పని గురించి పట్టించుకోం, దేవుని కార్యాల గురించి పట్టించుకోం, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయం, రక్షణ లేని వారికి సువార్త చెప్పం. దేవుని కార్యాల మీద ఉండాలి. నువ్వు కుమారుడివి, నువ్వు బాలుడుగా ఉండదు. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు తండ్రి మనల్ని కుమారులుగా చూడాలనుకుంటున్నాడు, తన కుమారుణ్ణి మనలో చూడాలనుకుంటున్నాడు. ఆ కుమారుని యొక్క స్వారూప్యము మనలోనికి రావాలి. ఇతరులకు బోధించేటువంటి స్థితి రావాల్సిన వ్యక్తివి నువ్వు ఇతరుల చేత బోధించబడుతూ ఉన్నావు. ఇతరులు నిన్ను ఏలెత్తి చూపించాల్సి వస్తుంది. నువ్వు యేసయ్యను నమ్ముకుని 10 సంవత్సరాలు అయింది, కొంతమందికి 20 సంవత్సరాలు అయింది. అయినా ఏం తాగుతున్నారు? మీరు పాలే తాగుతున్నారు. మీరు పాలు తాగుతూ ఉన్నప్పుడు మీరు పెద్దవారని నేను ఎలా అనుకుంటాను? క్రైస్తవులు చాలామంది బాలురుగానే ఉండిపోతున్నారు, ఆత్మీయంగా ఎదగటం లేదు, ఆత్మ సంబంధమైన మనుషులుగా మార్చబట్టలేదు. దేవుడు తన ఆత్మను మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆత్మ సంబంధమైన మనుషులుగా మనం మార్చబడాలని. ఈ ఆత్మ కలిగిన వారమై దేవునికి మొరపెట్టాలి. 1. 2, ఈ ఆత్మ మనలో ఎదుగుతూ ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రానికి కృపకు ఉన్నటువంటి తేడా గురించి ఎక్కువగా మాట్లాడతాడు. మనం అందరం ఒకప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు పాపాత్ములముగా దేవునికి శత్రువులంగా మనం జీవించాం. అయితే యేసు ప్రభు లోకానికి వచ్చి మనందరి పాపం పరిహారార్థ నిమిత్తమై సిలువలో బలి అవ్వటం ద్వారా మనకి పాప క్షమాపణ అనుగ్రహించబడింది. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం అనుగ్రహించబడింది. అయితే గలతీయులకు రాసిన పత్రికలో పౌలు ముఖ్యంగా మాట్లాడే విషయాలు ఏమంటే, యేసు ప్రభుని నమ్మకముందు మీరు లోకంలో ఎలాంటి ఆచారాలను అయితే పాటించారో అదే ఆచారాలని ప్రభువుని నమ్మిన తర్వాత మీరు ఎందుకు పాటిస్తూ ఉన్నారు? మీరు ఒకవేళ ధర్మశాస్త్రాన్ని పాటించినట్లయితే ఆ మూలపాఠాలు, లోక సంబంధమైన మూలపాఠాల్లో కానీ మీరు వెళ్ళినట్లయితే మీరు కృప నుంచి తొలగించబడి మరలా పాపాత్ములుగానే ఉండవలసి ఉంటుంది, దేవుని ఉగ్రతకు మీరు పాత్రులు కావలసి ఉంటుంది అని పౌలు ఈ లేఖనాల్లో హెచ్చరిస్తూ 19వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెబుతూ ఉన్నాడు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. మనందరం ప్రభువుని నమ్ముకున్నాం. ప్రభువుని మనం నమ్మినప్పుడు మన అందరం కూడా ఆత్మీయంగా చిన్నపిల్లలం. ఒక పిల్లోడు భూలోకంలో పుట్టినప్పుడు ఆ పిల్లవాడు యుక్త వయసు వచ్చేంత వరకు అతడు పిల్లవాడిగానే పరిగణించబడతాడు. ఎందుకంటే మంచి చెడులను వివేచించగలిగేటువంటి జ్ఞానము, ఆ పరిపక్వ స్థితి
ఆ చిన్నతనంలో ఆ వ్యక్తికి రాదు. అయితే ఎప్పుడైతే యవనస్తుడు అవుతాడో ఆ యవనస్తుడు అవగానే ఆ వ్యక్తికి ఈ జ్ఞానేంద్రియాలు అలాగే లోక సంబంధమైనటువంటి పరిజ్ఞానము కలుగుతుంది కనుక ఆ వ్యక్తిని మనము కుమారుడిగా ఎంచుతాం. అందుకే ఈ లేఖనంలో పౌలు ఇద్దరిని గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి బాలుడు గురించి మాట్లాడాడు మొదటి వచనములో, తర్వాత 19వ వచనములో కుమారుని గురించి మాట్లాడతాడు. బాలుడైనా కుమారుడైనా మగపిల్లవాడే, కానీ వయసును బట్టి వారి యొక్క ఆత్మీయ పరిజ్ఞానం లేదా లోక సంబంధమైనటువంటి జ్ఞానము వికసిస్తుంది. అందుకే లేఖనంలో పౌలు ఏమన్నాడంటే, బాలుడుగా ఉన్నప్పుడు మూలపాఠాల వైపు మీరు వెళ్ళారు, అయితే ఇప్పుడు మీరు కుమారులయ్యారు. కుమారులైనప్పుడు మీరు దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్త ప్రకారంగా జీవించాలి. ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఇంకా బాలురుగానే జీవిస్తూ ఉన్నారు. బాలుడుగా ఉన్నప్పుడు అతడు ఆస్తికి వారసుడైన అతన్ని గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉంచుతారు. ఇంకొక మాటలో చెప్పాలంటే బాలుడు వారసుడైన దాసుడితో సమానం. అతడు బాలుడుగా ఉన్నంతకాలం దాసుడు ఏ విధంగా ఇంట్లో పనులు చేస్తూ ఉంటాడో ఈ పిల్లవాడు కూడా అలాగే పనులు చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే కుమారుడుగా మార్చబడతాడో యవనతనం వస్తుందో ఆ వ్యక్తి తండ్రి యొక్క ఆస్తిపాస్తులు ఇవన్నీ చూసుకోవటానికి అధికారం ఉంటుంది, ఆ పరిజ్ఞానం ఉంటుంది. తండ్రి కూడా అతనికి బాధ్యతలన్నీ అప్పగిస్తాడు. కనుక పౌలు ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలమైన మనము ఇంకా బాలురుగా ఉండకూడదు, మనం కుమారులుగా మార్చబడాలి. ఆ కుమారులుగా మార్చబడాలి అంటే మనము క్రీస్తు యొక్క స్వారూప్యంలో ఎదగాలి. అందుకే దేవుడు మనం క్రీస్తు స్వారూప్యంలో ఎదగాలనే ఉద్దేశంతోనే తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఒక వచనం చదువుదాం, 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కామలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. ఇక్కడ 2 విషయాలు. మనం పాపాత్ములుగా ఉన్నప్పుడు దేవుడు తన కుమారుడిని లోకానికి పంపాడు. ఆ కుమారుడి లోకానికి వచ్చి శిలువలో మన కొరకు ప్రాణదానం చేసి మనకి విమోచన కలుగు చేశాడు. ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు దేవుని బిడ్డలయ్యారు, దత్తపుత్రులయ్యారు. అది ఒక భాగం. అయితే దేవుడు మనల్ని కేవలం దత్తత తీసుకుని వీరు నా బిడ్డలు అని చెప్పి మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన ఏం చేశాడు? తన కుమారుని ఆత్మను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కేవలం విమోచించడం కాదు, కుమారుని ఆత్మనిచ్చాడు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, తండ్రి అయిన దేవుడు పాపాత్ములమైన మన కొరకు తన కుమారుణ్ణి పంపినప్పుడు ఆయన క్రీస్తుగా వచ్చి మన కొరకు మరణించాడు. ఆ మరణము ద్వారా మనకు విమోచన కలిగింది. అది ఒక భాగం. అయితే అంతటితో విడిచిపెట్ల యేసు ఆత్మను మనకు దేవుడు అనుగ్రహించాడు. ఈ ఆత్మ ఏ ఆత్మ? యేసయ్య చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన జీవింపచేయు ప్రాణి ఆయను అని లేఖనంలో ఉన్నది. మనకు జీవాన్ని ఇవ్వగలిగే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆ ఆత్మ మనలో ఇప్పుడు నివాసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ్యం అనేది కేవలం మత మార్పిడి లేకపోతే యేసయ్యని ఒక దేవుడిని నమ్ముకోవటం తర్వాత లోకంలో జీవించటం కాదు. మనం విమోచించబడ్డాం, దేవుని ఆత్మ మనకు అనుగ్రహించాడు. దానికి కారణం ఏంటంటే, ఈ ఆత్మ కలిగిన వారమై దేవునికి మొరపెట్టాలి. 1. 2, ఈ ఆత్మ మనలో ఎదుగుతూ ఉండాలి. చూడండి, ఒక మొక్క ఒక విత్తనాన్ని భూమి మీద పెట్టినప్పుడు చిన్న మొక్క అవుతుంది. ఆ మొక్క తర్వాత ఎదిగి
పెద్ద వృక్షంగా మారిపోతుంది. అలాగే మనలోకి వచ్చిన పరిశుద్ధాత్ముడు మనల్ని ఆధ్యాత్మికంగా పెంచేటువంటి ఆత్మగా ఉన్నాడు. కాబట్టి మనము ఇక మూలపాఠాలకు పోకూడదు. మూలపాఠాలు అంటే ఏంటి? దినాలు ఆచరించటం, అమావాస్య పౌర్ణిమలు ఆచరించటం, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలకి మీరు పోవద్దు. క్రీస్తు మీ యందు ముద్రించబడాలి. ఈ మూలపాఠాల నుంచి బయటికి రావాలి అని పౌలు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున క్రైస్తవులు చాలామంది బాలురుగానే ఉండిపోతున్నారు. ఆత్మీయంగా ఎదగటం లేదు. ఆత్మ సంబంధమైన మనుషులుగా మార్చబట్టలేదు. దేవుడు తన ఆత్మను మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆత్మ సంబంధమైన మనుషులుగా మనం మార్చబడాలని. కొరింథీయులకు రాసిన పత్రికలో ఇదే విషయాన్ని పౌలు మరి ఒక విధంగా చెబుతాడు. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. ఇక్కడ కూడా 2 విషయాలు చెబుతున్నాడు. ఒకటి, పసిబిడ్డలు. ఎవరి పసిబిడ్డలు? యేసయ్యను నమ్మిన వారు. యేసుని నమ్మక మునుపు మనము పాపాత్ములుగా ఉన్నాం. ఎప్పుడైతే యేసుని నమ్మామో మనకు పాప క్షమాపణ కలిగింది. దేవుని ఆత్మ మనకు అనుగ్రహించబడింది. ఈ ఆత్మ మనలో ఎదగాలి. మనలో ఎందుకు ఎదగటం లేదు? ఇంకా మనం మూలపాఠాల్లోనే ఉన్నాం. శరీర సంబంధులుగానే జీవిస్తూ ఉన్నాం. ఈ శరీర సంబంధులుగా జీవిస్తూ వలన దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్నటువంటి ఆధ్యాత్మికమైన అద్భుతమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించలేడు. అందుకే పౌలు అంటున్నాడు, మీరు ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేకపోతున్నాను. కారణం ఏంటంటే మీరు ఇంకా పసిబిడ్డల్లాగా ఉన్నారు. మీలో కలహాలు ఉన్నాయి. ఒకరి మీద ఒకరు సనుక్కుంటూ ఉంటారు, చెడు చెప్పుకుంటూ ఉంటారు, ఒకరిని గురించి ఒకరు మాట్లాడుతూ ఉంటారు, కొట్లాడుతూ ఉంటారు. ఇంతకీ మీరు దేవుని బిడ్డలేనా? పౌలు ప్రశ్నిస్తాడు. మీరు ప్రకృతి సంబంధులుగా ఉన్నారు అంటాడు. అంటే ప్రకృతి సంబంధులు అంటే పాపాత్ములుగానే ఉన్నారు. అసలు మీరు దేవుని నమ్ముకున్నారో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరు ప్రకృతి సంబంధులా శరీర సంబంధులు అంటాడు. ప్రకృతి సంబంధి పాపి, శరీర సంబంధి యేసయ్యను నమ్ముకున్న పసిబాలుడు. ఆత్మ సంబంధి ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి వ్యక్తి. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలని దేవుడు తన కుమారుని ఆత్మను మనకు అనుగ్రహించాడు. మరి ఒక లేఖనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ కూడా పౌలు, మీరు ఇంకా పసిపిల్లల్లాగా ఉన్నారు. పసిపిల్లలు ఏం చేస్తారు? పాలే తాగుతూ ఉంటారు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే పాలు తాగే వాళ్ళు ఎవరు? పసిపిల్లలు. పసిపిల్లలు ఏం చేస్తారు? పాలు తాగుతారు. కాబట్టి మిమ్మల్ని చూస్తే ఇప్పటికే బోధకులు కావలసింది, ఇతరులకు బోధించగలిగేవారు మీరు కావాల్సింది. కాలాన్ని బట్టి చూస్తే అంటే అర్థం ఏంటి? నువ్వు యేసయ్యను నమ్ముకుని 10 సంవత్సరాలు అయింది, కొంతమందికి 20 సంవత్సరాలు అయింది. అయినా ఏం తాగుతున్నారు? మీరు పాలే తాగుతున్నారు. మీరు పాలు తాగుతూ ఉన్నప్పుడు మీరు పెద్దవారని నేను ఎలా అనుకుంటాను? అది పౌలు అనే ప్రశ్న. మీరు పెద్దవారు కాలా ఇంకా. అందువలన మీకు బలమైన ఆహారం పెట్టడం నాకు కష్టంగా ఉంది అంటున్నాడు పౌలు. కనుక ఈ లేఖనాల్లో మనం ఏం చూస్తున్నాం? బాలుడు, యవనస్తుడు. బాలుడుగా ఉన్నప్పుడు అతడు దాసుడితో లెక్క. అతడు పెద్దవాడయ్యాడంటే కుమారుడుగా ఎదిగినప్పుడు కుమారుడే, బాలుడైన కుమారుడే. కానీ జ్ఞానేంద్రియాలను బట్టి చూస్తే పసిపిల్లవాళ్ళలాగా వ్యవహరిస్తున్నాడు. కొట్లాటలు, సనుగుడు, దైవభక్తి లేదు, ఇతరులకు బోధించేటువంటి స్థితి రావాల్సిన వ్యక్తివి నువ్వు ఇతరుల చేత బోధించబడుతున్నావు. ఇతరులు నిన్ను ఏలెత్తి చూపించాల్సి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు కుమారుడు అవుతావో దేవుడు తన బాధ్యతలు నీకు అప్పగిస్తాడు. కనుక ఇంతకీ
బాలుడికి కుమారుడికి ఉన్న తేడా ఏంటి? బాలుళ్ళు ఎవరు? ఒక భక్తుడు అంటాడు, క్రైస్తవులు 2 రకాలంట. లోక సంబంధమైన క్రైస్తవులు, లోకేతర క్రైస్తవులు. ద వరల్డ్లీ క్రిస్టియన్స్ అండ్ ఓల్డ్ క్లాస్ క్రిస్టియన్స్. లోక క్రైస్తవులు అంటే లోక సంబంధమైన క్రైస్తవులు, లోకాతీతమైనటువంటి క్రైస్తవులు. మనం ఏ క్రైస్తవులం? లోక సంబంధమైన క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? యేసయ్యను నమ్మారు, ఎదుగులేదు, పసిపిల్లల్లాగానే ఉన్నారు. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలను పట్టుకొస్తారు, అయ్యా వీడికి 15 సంవత్సరాలు అయ్యా, ప్రార్థన చేయండి, పెద్దవాళ్ళలాగా వ్యవహరించడు అంటే వాడికి ఏం కాలేదు, బుర్ర పెరగల, ఒళ్ళు పెరిగింది బాగానే, ఇంకా మూలపాఠాల్లోనే ఉన్నాం. లోకం కూడా అలాగే ఉంది. ఈ రోజున మీకు టీవీలో వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ చూడండి, మెసేజ్లు అంతా ఏం మెసేజ్లు, ఏం వర్తమానాలు? పాలు తాగించడం, స్పూన్ ఫీడింగ్. అసలు యేసయ్య మన కొరకు ఎందుకు వచ్చాడంటే కేవలం మనల్ని రక్షించడానికి కాదు, తన దేవుని తండ్రి యొక్క కుమారులుగా మార్చటానికి. అందుకే కుమార దేవుడు మానవుడయ్యాడు మనల్ని విమోచించటానికి. ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. అంటే కుమారుడు మానవుడై మన కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయన జీవింపచేయ ఆత్మ అయ్యాడు మనకి తన ఆత్మను అనుగ్రహించాడు. ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళినప్పుడు తండ్రి మనల్ని కుమారులుగా చూడాలనుకుంటున్నాడు, తన కుమారుణ్ణి మనలో చూడాలనుకుంటున్నాడు. ఆ కుమారుని యొక్క స్వారూప్యము మనలోనికి రావాలి. అందుకే పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఇదే మాట సెలవిస్తాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం, విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది. అంటే ఈ సంఘానికి అసలు దేవుని బిడ్డలందరికీ, ముఖ్యంగా ఒక్కొక్క సంఘము ఆ సంఘం యొక్క బోధ మీద ఆధారపడి ఉంటుంది. అందరూ చెప్పే బోధ నీకు బలాన్ని ఇవ్వదు. ఇప్పుడు మనం హోటల్లోకి వెళ్ళి ఏదైనా తిన్నామనుకోండి, ఆ తిన్న తిండి అరగదు కొంతమందికి. ఎందువలన? అది ఎలా వండారో మనకు తెలియదు. అదే ఇంట్లో అమ్మ అయితే ఇప్పుడు ఏదైనా కూర చేయాలన్నా ఆకుకూరలు చక్కగా కడిగి తురిమి చక్కగా వండుతుంది. నాకు ఇందాక అనిపించింది, సూపులు తాగుతాం కదా హోటల్లో, వాడు ఎంత శుభ్రంగా కడుగుతాడు అసలు సూపు చేసేటప్పుడు. ఊరికే ఆ కట్టలో నుంచి పీకేసి కొత్తిమీర వేసేస్తాడు. ఒకసారి నేను హోటల్కి వెళ్తే ఒక హోటల్ ఆయన మార్కెట్కి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి టమాటాలన్నీ వేసుకుంటున్నాడు మొత్తం. అవి కొన్ని కుళ్ళిపోయి ఉన్నాయి. ఇక్కడే ఉంది హోటల్, మనం మాత్రం హాయిగా తెచ్చుకుని వేడి వేడి సాంబారు ఇడ్లీ తింటాం. వాడన్నీ ఇక మార్కెట్ అయిపోతుందని వెళ్ళాడు, అన్నీ పక్కన దోసేసి అన్నీ వేసుకొచ్చాడు. ఆ సూపులే మనం తాగేది. అది అమ్మ అయితే ఏం చేస్తుంది, చక్కటి కాయలు ఏరుకుని ఇంటికి వచ్చి మరలా కడిగి కరెక్ట్గా కోసి శుభ్రంగా పెడుతుంది. అది బలాన్ని ఇస్తుంది. అక్కడ తిన్నది టమాటానే, ఇక్కడ తిన్నది టమాటా రసమే. కానీ ఈ రసంలో శుభ్రత ఉంది, శ్రద్ధ ఉంది, అమ్మ యొక్క ప్రేమ ఉంది. అవునా కదా? అందుకే అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే దేవుని వాక్యము మనల్ని బలపరిచేది. దేవుని వాక్యములో మనం ఎదగాలి. దేవుని యొక్క వాక్యం నీ యొక్క ఆధ్యాత్మిక స్థితి నువ్వెక్కడ ఉంటున్నావు అనే దాని మీద. అందుకే అంటున్నాడు పౌలు, విశ్వాస విషయంలో అందరూ ఐక్యత పొందాలి. అంటే మనందరికీ ఏముండాలి? ఒకే విశ్వాసం, చెదిరిపోకూడదు. అందరికీ ఒకే విశ్వాసం ఉండాలి. క్రీస్తుని గురించిన జ్ఞానం విషయంలో
మనందరికీ ఒకే జ్ఞానం. అందుకే కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది, మీకు చెప్పే వర్తమానాలు కొన్నిసార్లు కష్టంగా ఉండొచ్చు, కానీ అయినా మీరు అర్థం చేసుకునే స్థాయికి ఎదిగారు. మీలో కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, చదువు రాని వారు ఉన్నారు, సాధారణమైన పామరులు ఉన్నారు. అయినా దైవ జ్ఞానం విషయంలో మనందరము ఒకే రకంగా ఉన్నాం. హల్లెలూయా. కారణం, ప్రతి వారము మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు, మరలా వాక్యాన్ని మీరు చదువుతున్నారు. అందుకే పౌలు అంటున్నాడు, ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. ఏం కావాలండి? సంపూర్ణ పురుషుల మగు వరకు. సంపూర్ణ పురుషులంటే మా సంగతి ఏంటని ఆడవాళ్ళు అనుకోవద్దు. మీరు కూడా ఎవరో తెలుసా? పురుషులే. భౌతికంగా మనము స్త్రీ పురుషుల్లా కనబడుతున్నాం, కానీ మనలో నివసిస్తున్నటువంటి ఆత్మ, మనల్ని ఆత్మీయంగా పెంచేటువంటి ఆత్మ ఎవరి ఆత్మ? కుమారుని ఆత్మ. అందువలన మీరు కూడా ఎవరు? మనము దేవుని కుమారులం. అలాగే చెబుతుంది బైబిల్. మనం దేవుని కుమారులం. కుమారుని యొక్క స్వారూప్యంలో మనం ఎదగాలి. అందుకే పౌలు అంటున్నాడు ఇక్కడ, మీరు దేవుని కుమారుని స్వరూపంలో సంపూర్ణ పురుషులం కావాలి. అనగా ఎలాగూ? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. ఇది ఎంత అద్భుతమైన మాట చూడండి. మన సంపూర్ణత అంట క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణత. క్రీస్తు ఏ విధముగా సంపూర్ణంగా ఉన్నాడో ఆయన దేవుడు, ఆయన సంపూర్ణుడుగా ఉన్నాడంటే మనం నమ్మొచ్చు. ఎందుకంటే ఆయన దేవుడు గనుక. పాపాత్ములమైన మనము ఆ కుమారుని యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత ఎలా వస్తుంది? యేసయ్య అంటాడు, ముళ్ళ చెట్టున అంజూరు పండ్లు కొయ్యగలమా? కొయ్యలేం. మంచి చెట్టు కాని ఫలాలు ఫలించదు, చెడ్డ చెట్టు మంచి ఫలాలు ఫలించదు. మనం పాపాత్ములం. దేవునితో సమానత్వము, క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనకు సాధ్యమేనా? సాధ్యమే. ఎందుకు సాధ్యమంటే దేవుడు తన కుమారుని ఆత్మను మన ఆత్మలోనికి పంపించాడు. హల్లెలూయా. కనుక మనము ఏదో సామాన్యమైన వ్యక్తులుగా భావించుకోవద్దు. ఇది పూర్ క్రిస్టియన్స్, మేము బీదలం, సాధారణమైన వారం కాదు. ఒక వ్యక్తి యొక్క ఘనత తనకున్న డబ్బు మీద ఆధారపడి లేదు, నీ ఆత్మీయత మీద ఆధారపడి ఉంది, నీ విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది. మనము దేవుని బిడ్డలం, దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి వారం. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, బాలుడుగా ఉండొద్దు, కుమారుడుగా ఉండండి. బాలుడు తన కొరకు బ్రతుకుతాడు. బాలుడు ఎప్పుడు మా నాన్న నాకేమిస్తాడు, అంతే కదా. చాలామంది పెద్దోళ్ళయి పెళ్ళైపోయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఏం చేస్తారు? నువ్వు నాకేమిచ్చావు, నేను చూడటానికి ఇప్పుడు అంటాడు ముసలోని పట్టుకుని. ఏమేవలేదా? అసలు నీ ఒళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు? చిన్నప్పటి నుంచి అమ్మ నిన్ను పెంచి పాలిచ్చి పెంచితేనే కదా అంతోడయ్యో. తర్వాత ఆహారం పెట్టి, తర్వాత విద్యాబుద్ధులు నేర్పించి, తర్వాత నీకు ఉద్యోగం వచ్చేటట్టు చూసి పెళ్లి చేసి, మళ్ళీ పెళ్ళైన తర్వాత కూడా కొంతకాలం నిన్ను పోషించి, ఇప్పుడు ఏమంటున్నావు? నువ్వు నాకేమి ఇచ్చావురా అంటాడు కొంతమంది. మళ్ళీ రా, ఎవరిని? నాన్న పట్టుకుని, నువ్వు నాకేమి ఇచ్చావురా నేను చూడటానికి? ఆ చిన్నోడి దగ్గరకు పో, ఏమి ఇవ్వలేదా డాడీ? ఆయన నుంచే వచ్చావు నువ్వు అంటే అర్థం ఏంటంటే, నువ్వు పెద్దోడు అయ్యావు, కాలాన్ని బట్టి చూస్తే వయసులో పెరిగావు, కానీ ఆత్మీయంగా నువ్వు ఎదగలేదు. అలాగే చాలామంది పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా తండ్రి మీద ఆధారపడుతూ ఉంటారు.
తండ్రి నుంచి పొందుకోవాలని ఎప్పుడు చూస్తూ ఉంటారు. తండ్రి యొక్క బాధ్యతలు తీసుకుని తండ్రి కొరకు బ్రతకాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అనే ఆలోచన చాలా తక్కువ ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలమైన మనం ఇంతకాలం మన ప్రార్థనలు అంతా ఏంటి? అసలు నాకు అది కావాలి, ఇది కావాలి, ప్రభువా నాకు అది ఎప్పుడు ఇస్తావు, ఇల్లు ఎప్పుడు ఇస్తావు, ఇలాంటి ప్రార్థన తప్పు కాదు. కానీ ఎల్లప్పుడూ అదే ప్రార్థన చేయటం తప్పు. దేని కొరకు మనం ప్రార్థించాలి? మనము ఆత్మీయముగా ఎదిగే వారంగా ఉండాలి. దేవుని కార్యాలు ఆ ప్రార్థన అంతా ఏంటంటే, ప్రభువా నేను నీ కొరకు ఏం చేయాలి? ఇండియా కొరకు, ఈ ప్రజల కొరకు, మన సంఘం కొరకు, మా పాస్టర్ల కొరకు చాలాసేపు విజ్ఞాపన చేశాను. అలాగే కూర్చుని, ఎందుకంటే అది దేవునికి ఇష్టమైంది. ఇప్పుడు నేను కుమారుణ్ణి, కేవలం బాలుణ్ణి కాదు. దేవా నాకు అది లేదు, ఇది లేదు అంటే దాన్ని బాలుడు చేసేటువంటి ప్రార్థన. కానీ మనం ఎలా ఉండాలంటే, దేవుని కుమారుని విషయంలో జ్ఞానం పొంది తండ్రిని సంతోషపరిచే వారంగా ఉండాలి. అందుకే కుమారుని ఆత్మ గలవారు కుమారునిలాగానే వ్యవహరిస్తారు, యేసయ్యలాగా వ్యవహరిస్తారు, యేసయ్య ఆలోచించినట్టుగా ఆలోచిస్తారు. యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన బాలుడుగా పుట్టాడు, ఎదిగాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి ఒక యవనస్తుడుగా ఆయన తండ్రి చిత్తం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. యేసయ్య చెప్పిన కొన్ని మాటలు మనం చూద్దాం, వాక్యం చదువుదాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 49వ వచనం. యేసయ్య అంటున్నాడు, వాళ్ళ అమ్మా నాన్నతో చెబుతున్నాడు. అప్పుడు చిన్నోడు, 12 సంవత్సరాల వయస్సు. అప్పటికే తన యొక్క ఆశ అంతా ఏంటంటే, తన్ను పంపిన తండ్రి చిత్తము నెరవేర్చాలి. ఇక్కడ యేసయ్య చెప్పిన మాట, ఏదో మాట్లాడుతున్నానులే మమ్మీ అనలా, నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీరు ఎరుగరా. క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి ఈ లోకంలో ఉన్నటువంటి ముఖ్యమైన పని ఏంటంటే దేవుని కొరకు బ్రతకటం. మనం జనరల్గా చేసే పని ఏంటి? లోకస్తుల్లాగానే ఉంటున్నాం. దేవుని పని గురించి పట్టించుకోం, దేవుని కార్యాల గురించి పట్టించుకోం, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయం, రక్షణ లేని వారికి సువార్త చెప్పం. దేవుని కార్యాల మీద ఉండాలి. నువ్వు కుమారుడివి, నువ్వు బాలుడుగా ఉండొద్దు. నీకు ఎప్పుడైతే చూడండి, ఈ రోజున పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంటు ఎవరైనా చిన్న పిల్లని ఎవరైనా అపహరించారనుకోండి, ఆ పిల్లని చూస్తారు, మైనర్ అయితే వాడిని జైల్లో పడేస్తారు. అదే మేజర్ అనుకోండి, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళింది అనుకో, ఆ మేజర్ అండి మేమేం చేయలేమంటారు. అంటే అర్థం ఏంటి? కుడి ఎడమలు ఎరిగిన స్థితికి వచ్చింది, మంచి చెడు ఏదో తెలుసు తనకి. ఆమె మైనర్గా ఉంటే మేమేమన్నా వాడిని శిక్షిస్తాం, కానీ మేము చేయలేం. మేజర్ అయింది అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు తనంతట తాను జీవించగలిగే వ్యక్తి. అలాగే దేవుని బిడ్డలంగా మనం క్రీస్తులో మనం ఎదుగుతూ ఇతరులకు బోధించగలిగే వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ వేరే వారు నా కొరకు ప్రార్థన చేయాలి అనే స్థితిలో ఉండద్దు. సంఘం యొక్క ప్రార్థన కోరుకోవటం మంచిది, కానీ చాలామంది మన సంఘంలో కానీ చాలా సంఘాల్లో ఉపవాసాలు ఉండరు. వ్యక్తిగతంగా కష్టం వచ్చిందా, ఆ కష్టాల్లో వేరే వారికి ఫోన్ చేస్తారు ప్రార్థన చేయండి అని. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఎంతకాలం అయింది ప్రార్థన చేసి? నువ్వు మోకరించడానికి బదులు వేరే వారు ప్రార్థన చేయాలని అడుగుతూ ఉన్నావు. ఇంకా దేవుడు ఏం చేయగలడు? ఏ విధంగా నిన్ను మార్చగలడు? ఏ విధంగా తన స్వారూప్యాన్ని నీలోకి తీసుకురాగలడు? నువ్వు కుమారునిలాగా వ్యవహరించటలా, పసిబాలులాగానే వ్యవహరిస్తున్నావు. అదే పౌలు యొక్క బాగా గలతీలకు రాసినటువంటి పత్రికలో అక్కడ ఒక మాట ఏమంటాడంటే, నాకు ఎటూ తోచక ఉన్నది, మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, మీరు ఇంకా బాలురులాగానే ఉన్నారు, మీరు కుమారులాగా వ్యవహరించండి. కుమారుడు తండ్రి కొరకు బ్రతుకుతాడు, బాలుడు తండ్రి ఇచ్చేదాని కొరకు బ్రతుకుతాడు. బాలుడు ఎప్పుడు తండ్రి మీద ఆధారపడతాడు,
కుమారుడు నా తండ్రి బాధ్యతలు నేను తీసుకోవాలి, నా తండ్రి తరువాత ఆయన కార్యాలు నేను చేయాలి, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, నా తండ్రి హృదయాన్ని సంతోషపరచాలి. యేసయ్య అదే మాట ఇక్కడ చెబుతున్నాడు, నా తండ్రి పనుల మీద నేను ఉండాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనం. యేసయ్య ఏమన్నాడు? నన్ను పంపిన వాడెవరు? తండ్రి. ఆయన చిత్తము నెరవేర్చుట నాకు ఆహారం. ఆహారం అంటే మనం ఆహారం ఎందుకు తింటాం? ఆకలైనప్పుడే కదా. ఆహారం ఆకలైనప్పుడు మనం తింటాం. యేసయ్యకి కూడా ఒక ఆకలి ఉంది. ఏంటి ఆకలి? తండ్రి చిత్తం నెరవేర్చటం. ఇప్పుడు ఆకలి మనము మన స్వభావం మీద ఆధారపడి ఉంటుందంట. మనం దేని కొరకు ఆకలిగా ఉంటున్నాం? ఇప్పుడు చూడండి, కుక్క వాంతి చేసుకున్న దాన్ని కూడా తింటది కదా. మనిషి తింటాడు అలాగూ? తినడు. అంటే దాని స్వభావం మీద దాన్ని తినేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాం, ఆకుకూరలు లేకపోతే ఏది తింటాం. పంది తినేటువంటిది వేరు, కుక్క తినేది వేరు. తినటానికి మీకు కష్టంగా ఉండొచ్చు, కానీ అంటే ఒక వ్యక్తి ఏం తింటున్నాడు అనే దాని మీద అతని స్వభావం ఆధారపడి ఉన్నది. పాపాత్ముడు దేని కొరకు ఆకలిగా ఉంటాడు? పాపం చేయటం కొరకు ఆకలిగా ఉంటాడు. ఇక అదే ఉంటుంది అతనికి. పరిశుద్ధుడు దేని మీద ఆకలిగా ఉంటాడు? ఇంకా పరిశుద్ధంగా ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి. ఇప్పుడు అర్ధరాత్రి గారు మెలకు వచ్చిందనుకో, అదే పాపాత్ముడు లోకస్తుడైతే ఏం చేస్తాడు? ఏదో ఒక యూట్యూబ్ పెట్టుకుని ఇంటర్నెట్లో నిద్ర పట్టలేదని దాంట్లో ఉన్న అన్నీ చూస్తూ ఉంటాడు. అదే దేవుని బిడ్డ ఏం చేస్తాడు? మోకరించి ప్రార్థన చేస్తాడు. ఇతని ఆకలి వేరు, అతని ఆకలి వేరు. యేసయ్యకి కూడా ఆకలి ఉంది. ఆ ఆకలి ఏంటంటే తండ్రి చిత్తం నెరవేర్చాలి. ఆయనకి తండ్రి చిత్తం నెరవేర్చాలని ఆకలి ఎందుకు ఉందంటే ఆయన తండ్రి మనస్సును ఎరిగిన వాడు, దాని కొరకే తాను పరితపించినటువంటి వాడు. కనుక దేవుని బిడ్డలారా, మనము లోక క్రైస్తవుల్లాగా, లోక సంబంధమైన క్రైస్తవుల్లాగా, పసిబాలులాగా ఉండకూడదు. దేవుని కుమారుల్లాగా మనం ఉండాలి. ఆ కుమారుని ఆత్మను మనం కలిగి ఉన్నాం. అందుకే కేవలం సాధారణమైన వాటి కొరకు ప్రార్థన చేయటం కాకుండా నేను ఆత్మలను సంపాదించాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు ఇవ్వాలి, దేవుని కార్యాల్లో నేను నిమగ్నం కావాలి. ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఏజై నుంచి ఏదో పొందుకోవటానికి రావటమే కానీ నేను ఆత్మీయంగా ఎదగాలనేటువంటి ఆశ లేదు. అందుకే పౌలు అంటున్నాడు, మీరు బాలురులాగా ఉండొద్దు, పెద్దలాగా ఉండండి. అలాగే నీ జీవితంలో కష్టం వచ్చింది, సంఘం యొక్క సహాయం కోరుకో, తప్పు కాదు. కానీ నువ్వు ప్రార్థన చేయకుండా ఉండటం తప్పు. నీ కుటుంబాన్ని సాతానుడు పాడు చేస్తూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత నువ్వు తీసుకోవాలి. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు సాతానుని బంధించాలి, నువ్వు ఆ ఛార్జ్ తీసుకోవాలి. నీ కుటుంబానికి యజమానుడు నువ్వు, అధికారాన్ని నువ్వు ఉపయోగించు. పాస్టర్గా నేను నాయకుడిని కనుక దేవుడు నా ప్రార్థన వింటాడు. సంఘం కొరకు చేసే ప్రార్థన, సంఘాన్ని సాతానుడు చెరపాలనుకున్నప్పుడు సాతానుని బంధించవలసినటువంటి బాధ్యత ఎవరిదంటే నాయకుడిది. అలాగే నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను సాతానుడు పాడు చేస్తున్నాడా? కేవలం వేరే వారి మీద ఆధారపడద్దు. ప్రార్థనకి నువ్వు తీసుకో, నువ్వు దేవుని దగ్గరకు రా, నువ్వు ఉపవాసం ఉండు. నా కుటుంబాన్ని పాడు చేస్తున్న దురాత్మను నేను బంధిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నీవు కుమారుని ఆత్మను కలిగి ఉన్నావు. ఇప్పుడు నా కుటుంబాన్ని లేక నా కుటుంబం మీద ఎవరైనా దాడి చేశారనుకోండి, నా కుమారుడు చూస్తూ ఊరుకోకూడదు. నా కుమారుడు తండ్రి స్థానాన్ని తీసుకోవాలి.
నా బాధ్యతను నా కుమారుడు తీసుకోవాలి. యేసయ్య అలాగే చేశాడు. యేసయ్య తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి శత్రువు అయినటువంటి సాతానుణ్ణి నాశనం చేయటానికి లోకానికి వచ్చాడు. అపవాది క్రియలను నాశనము చేయుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను. సాతానుణ్ణి బంధించాడు. తండ్రి యొక్క స్థానాన్ని తీసుకున్నాడు. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు ఆయన తాపత్రయం అంతా తండ్రి చిత్తం నెరవేర్చడం. ఆయన బాలుడుగా ఉండలేదు. క్రైస్తవులమైన మనం బాలుడుగా ఉండకూడదు, కుమారులుగా ఉండాలి. సంఘం ప్రార్థిస్తుందా? ప్రార్థిస్తుంది. కానీ నువ్వు ప్రార్థించాలి, నువ్వు ఎదగాలి, నువ్వు కుమారుడు వలె ఉండాలి, బాలుడు వలె ఉండొద్దు. బాలుడు ఎప్పుడు తండ్రి మీద ఆధారపడతాడు, కుమారుడు ఎప్పుడు తండ్రి కొరకు బ్రతుకుతాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటాడు. నా తండ్రి తర్వాత వారసుడిని నేను. అందుకే లేఖనం కూడా ఏం చెబుతుందంటే, కుమారుడు వారసుడు. ఆ యేసయ్య వారసుడే కాదు, మనము కుమారులము గనుక ఎవరు మనం? వారసులం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మాట ఉంటుంది. దేనికి వారసులం? దేవుని రాజ్యానికి వారసులం. ఈరోజున ఎంతోమంది ప్రభువుని ఎరగని వారు లోకంలో ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థించాలి. ఎందుకంటే మన తండ్రి రాజ్యాన్ని మనం కలిసి కట్టాలి. నిన్న మేము సువార్త సేవకి వెళ్ళాం. చాలామంది సహోదరులు వచ్చారు, రోగుల కొరకు ప్రార్థన చేశారు, సహోదరులు ప్రార్థన చేశారు. నేను వాక్యం చెప్పాను. కలిసి మనం దేవుని రాజ్యాన్ని కడుతూ ఉన్నాం. ఎందుకంటే మనం కుమారులం. కేవలం బాలురుగా ఉండొద్దు, కుమారుల్లాగా ఉందండి. ప్రభువు మీద మీరు ఆధారపడండి, ప్రార్థన చేయండి, ప్రభు చిత్తాన్ని ఎరగండి, ప్రభు చిత్తాన్ని నెరవేర్చండి. రోగుల కొరకు ప్రార్థన చేయండి, దయ్యాలను ఎల్లగొట్టండి, సువార్త పరిచర్య చేయండి. దేవుని కొరకు మీరు జీవించినప్పుడు మన ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. తలలో వంచండి, ప్రార్థిస్తాం. పరిశుద్ధుడు అయిన దేవా, పాపాత్ములమైన మమ్మలను రక్షించి నీ కుమారుని స్వారూప్యంలోనికి మేము ఎదగవలనని నీ కుమారుని ఆత్మను మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మేము కుమారుల వలె వ్యవహరించటానికి, కుమారుని వలె తండ్రి చిత్తాన్ని చేయటానికి మేము ఇష్టపడుతున్నాం. పసిపిల్లలుగా బాలురుగా ఉండటం మాని యవనస్తులుగా మేము ఎదగాలనుకుంటున్నాం. దేవా, నీ కృప నాకు దయచేయండి. నేను చిన్నవాని వలె ఉన్నప్పుడు చిన్నవాని వలె ఆలోచించాను. ఇప్పుడు పిల్లవాని చేష్టలు నేను విసర్జించి పెద్దవాని వలె ఆలోచిస్తున్నానని పౌలు 1 కొరింథీ 13వ అధ్యాయంలో చెప్పినట్టు, దేవా, మేము నీ వలె ఆలోచించగలిగే కృపను అనుగ్రహించండి. నీ కొరకు జీవించినట్లు, నీ సేవ చేయగలిగినట్లు నీ కృప నాకు దయచేయి నాయనా. మా సంఘాన్ని దీవించండి. నీ బిడ్డలు తిరిగి ఇళ్ళకెళ్తున్నారు, ఆశీర్వాదాలతో పంపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.